ప్రభుత్వం హైదరాబాద్ ను నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్పోర్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్ ను అభివృద్ధి చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇక భవిష్యత్తులో హైదరాబాద్ కు వచ్చే ప్రయాణికులకు క్యాబ్ల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మెట్రో, హై స్పీడ్ రైలు, ఎంఎంటీఎస్ రైలు, ఇంటర్ సిటీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు స్మార్ట్ గా ట్రావెల్ చేసే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పొచ్చు. తెలంగాణకు కొత్త గేట్వేగా శంషాబాద్ 150 ఎకరాల్లో అల్ట్రా మోడర్న్ బస్ టెర్మినల్, నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో, శంషాబాద్ వరకు ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, హై స్పీడ్ రైల్ కు కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడే. కొత్త ఎకనామీ జోన్ గా మారనున్న శంషాబాద్. ఇప్పటి వరకు శంషాబాద్ అంటే కేవలం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మాత్రమే. కానీ ఇకపై అది తెలంగాణ మొత్తం రవాణా వ్యవస్థకు సూపర్ కనెక్టివిటీ హబ్ గా మారబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎయిర్, రైల్, మెట్రో, రోడ్ ట్రాన్స్పోర్ట్ అన్నీ ఒకే జోన్లో అందుబాటులోకి వస్తే శంషాబాద్ దేశంలోనే తొలి ఎయిర్, రైల్, రోడ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ హబ్ గా నిలిచే అవకాశముంది. శంషాబాద్ సమీపంలోని బహదూర్గూడలో సుమారు 150 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో భారీ బస్ టెర్మినల్ నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. తెలంగాణ జిల్లాలన్నింటితో పాటు పొరుగు రాష్ట్రాలు కూడా డైరెక్ట్ కనెక్టివిటీ ఉండేలా డిజైన్ సిద్ధమవుతోంది. ఎయిర్పోర్ట్ కు వచ్చే ప్రయాణికులకు ఇది గేమ్ చేంజర్ గా మారనుంది. హైదరాబాద్ మెట్రో 2వ దశలో నాగోల్ శంషాబాద్ కారిడార్ కీలక ప్రాజెక్టుగా ముందుకు వస్తోంది. ఈ మార్గం పూర్తయితే ట్రాఫిక్ తో పాటు భారీ క్యాబ్ ఛార్జీలకు చెక్ పడనుంది. ప్రయాణికులు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మెట్రోలో నగరంలోని ప్రధాన ప్రాంతాలకు సులభంగా చేరుకోగలరు. అదే సమయంలో శంషాబాద్లో భారీ మెట్రో డిపో నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముంబై, పూణే, హైదరాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ ను మొదట కోకాపేట్ వరకే ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు దాన్ని శంషాబాద్ వరకు ఎక్స్టెండ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ను కోరింది. ఈ ప్రాజెక్ట్ అమలైతే విమానం దిగిన ప్రయాణికులు కేవలం కొద్ది నిమిషాల్లోనే హై స్పీడ్ రైల్వే స్టేషన్ కు చేరుకుని గంటల్లోనే ఇతర నగరాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. శంషాబాద్ సమీపంలో ఏర్పాటు చేయనున్న హై స్పీడ్ రైల్వే స్టేషన్ తో పాటు ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్, మెయింటెనెన్స్ డిపోను కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణే వైపు నడిచే హై స్పీడ్ రైళ్లకు ఇది కీలక కమాండ్ సెంటర్ గా పనిచేసే అవకాశం ఉంది. ఈ మెగా ప్రాజెక్టులు గ్రౌండ్ పైకి వస్తే శంషాబాద్ చుట్టూ భారీ ఆర్థిక కార్యకలాపాలు పెరగనున్నాయి. హోటళ్లు, లాజిస్టిక్స్ పార్కులు, కమర్షియల్ స్పేస్లు, ట్రావెల్ సర్వీసులు, స్టార్టప్ హబ్లు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మరింత వేగంగా ఎదగడానికి ఈ మెగా మొబిలిటీ హబ్ కీలక మైలురాయిగా మారనుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.